షేప్ పట్టీస్ ఖర్చులు కనబడకుండా బ్లౌజ్ నీట్ ఫినిషింగ్తో ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడైతే మీకు చూపిస్తాను. షేప్ పట్టీ జాయింటింగ్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు షేప్ పట్టీని అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలో చూపించిన విధంగా షేప్ పట్టీని ఇలా మందం అయితే వేయండి. ఇది రూబీ క్లాత్ నార్మల్ బ్లౌజ్ మనం కుట్టేది. ఇలా రెండు డివైడ్ చేసి పైనుంచి ఒక కుట్టేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఒక కుట్ట అయితే వేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఒక షేప్ పట్టీ అనేది స్టిచ్చింగ్ చేసి పెట్టాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఒకటి స్టిచ్చింగ్ చేయడం. ఇప్పుడు రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా నీట్గా కట్ చేసుకోండి. రెండు ఒకే లెవెల్లో వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత లోపల మనం మందం వేసి ఉంటాయి కదా, మొత్తము 3 పొరలు ఉంటాయి. ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసి రెండింటిని అయితే ఇలా జాయింట్ చేయాలి. కింద మనం టాకా వేస్తాం కదా, దాన్ని కొంచెం కింద ప్రిల్ పెట్టుకోండి. చాలా జాగ్రత్తగా చూడండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ తిప్పండి. ఇక్కడ ఇది క్లాత్ ఖర్చు అనేది ఇటు కింది, కానీ ఆ కుట్టు ఉంటుంది కదా, మనం ఆల్రెడీ కుట్టు వేసింది ఉంటుంది కదా, జాయింట్ చేసింది, దాని నుంచే కుట్టు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని ఇలా నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేయండి. అంతే అండి, చాలా సింపుల్. పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేస్తే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.